రీజన్ పడుతున్నాయి. దానికనే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ముద్రా బ్యాంక్ పెట్టింది. నాబార్డ్ ఎట్లయితే వ్యవసాయదారులకి రీఫైనాన్స్ ఇస్తుందో అట్లే ఈ ముద్రా కూడా మన బ్యాంకులకు రీఫైనాన్స్ ఇస్తుంది, హామీ ఇస్తుంది. అందువల్ల మనం కొద్దిగా ఈ లోన్స్ ఇవ్వకపోతే అందరూ దెబ్బతింటారు. చేద్దాము. దీంట్లో ప్రాబ్లం ఏమంటే ప్రాపర్ గా 6 months అనేది అకౌంట్ మెయింటైన్ చేయాలి. అది ఒక్కటి చేసుకుంటే అందరూ కన్సిడర్. ఒక్క నిమిషం సార్, మీరు ఇదేంటంటే 6 months దేనికంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ 6 months దీనికి కూడా ఉంది కండిషన్ చెప్పేది. అంటే మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏంటంటే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ బట్టి ఓడి వస్తుంది. ముద్రాది అట్లా కాదు. ఆల్రెడీ మీ దగ్గర చాలా మంది బ్యాంకు ఒక అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. ఎదురుగానే షాప్ ఉంది మీకు, ఇక్కడ పక్కన షాప్ ఉంది కదా, కన్సిడర్ చేస్తాను. పక్కన జిరాక్స్ ఉంది, ఇచ్చాను. ఆయన కంప్యూటర్స్ ఇచ్చాను. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నాను. అదే సార్, మీ చుట్టుపక్కల ఎదురుతో కూడా ఇప్పుడే నేను కలిసి వస్తున్నాను. మేనేజర్ గారు ఏమంటారంటే నువ్వు ఉండేవాడు పేర్లు ఎందుకు చెప్తాను చెప్పకూడదు, వ్యాపారం కదా ఇది. మళ్ళా మేనేజర్ గారు వాళ్ళ పేరు చెప్పగానే ఆయన ఏదైనా నా మీద కంప్లైంట్ ఎవరు చేయలేదు, ఇవ్వలేదు అన్నారు అంతే. అందుకని మనకి ఎక్కడైతే అకౌంట్స్ ఉన్నాయో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, వ్యాపారస్తులకి అలాంటి వాళ్ళకి ఇస్తే కడతారు. మీరు మరీ భయపడిపోయి బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వకపోతే మీరు కాదు సార్, మీరని కాదు, అందరూ కూడా టైట్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు తీసుకుని ఎగ్గొడుతున్నారు. దానికి మీరేం చేయలేకుండా మేమేం చేయలేకుండా ముద్రా బ్యాంక్ పెట్టి ఇవ్వమంటుంటే మాకు టైం అయిపోయింది, మాకు అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటే ఈ బ్రాంచ్ నాకు తెలిసి 200-300 మందికి ఇవ్వాలి. మీరు 25 ఇచ్చి కోట అయిపోయింది అంటున్నారు. 20 కాదు, దాదాపు 50 పైన చేశారు. బిట్రగుంటలో ముగ్గురే ఉన్నారు సార్ స్టాఫ్. కొత్త బ్రాంచ్ స్టేట్ బ్యాంకు 123 మందికి ఇచ్చాడు. తిరిగి దోసు పోసుకునే వాళ్ళకి ఇస్తాడు. అవసరమైన మేరకు ఇస్తాడు. మాకు ఇవ్వమని మేము చెప్పం సార్. మీరు ఎక్కడైతే అర్హత ఉందో, వాడి బిజినెస్ ఉందో, వాడి యూనిట్ ఉందో చూసి స్వయంగా ఇవ్వండి. 100% థ్యాంక్ యూ.